హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణకు కొటకొండ చెక్పోస్టు వద్ద టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుండి చిలమత్తూరు మండలం సోమగట్టుల వద్దులో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా సోమగట్టుల త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని బాలయ్య హామీ ఇచ్చారు. తన హామీ మేరకు 2 నెలల గడవక ముందే వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎంగిలి మెతుకులు విధిల్చిన వ్యవస్థలను సర్వనాశనం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ధ్వజమెత్తారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దోచుకుని దాచుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గత ప్రభుత్వం గురించి మండిపడ్డారు. వాటిలన్నిటికీ పథకాలకి ఆది ఆయన మన దేశంలో మొత్తం అసలు ఒక పథకాలు అయితేనేమి వీటిలన్నిటి మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అప్పుడు అదే బాటలో కనీసం అవసరాలైన గుడ్డ అందరికీ సమకూర్చాలని. అంతకుముందు మనం తెలిసింది ఏం లేవు. ఇళ్ళంటే తాటాకులు ఇచ్చి 300 చేతులు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేవారు. ఏదైనా తుఫాన్ ఏదైనా మామూలు గాలి వచ్చినా కొట్టుకుపోయేవి. సరే ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీట్ పక్కా ఇళ్ళు కట్టివ్వడం జరిగింది అందరికీ. కిలో బియ్యం 2 రూపాయలు అయితేనేమి, అలాగే ఈ చేనేత వస్త్రాలు సగం ధరకి అయితేనేమి, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే గోకల్లో. అలాగే దానికి భాగంగానే దానికి కొనసాగింపుగా తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి అయిన తర్వాత వాటిని కొనసాగిస్తూ, అలాగే అందరు కూడా అందరికి ఇళ్ళు ఉండాలి, అందరికీ పేదలకు అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని. వాటిలో భాగంగానే ఈ యొక్క పొదుపు పథకం అయితే మహిళల కోసం మొట్టమొదటిసారి ప్రపంచంలో మన దేశంలోనే ఈ యొక్క డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇట్లాంటివి ఎన్నెన్నో. అలాంటివి ఆయన గురించి కూడా చెప్పుకుంటూ పోతే గోకల్లో ఎన్నింటికో వాడి రహదారులు అయితేనేమి, అన్నిటి కూడా ఆయన అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా వాటిలన్నిటికీ పథకాలకి ఆది ఆయన మన దేశంలో మొత్తం అసలు ఒక పథకాలు అయితేనేమి వీటిలన్నిటి మొదలుపెట్టిన